హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేటింగ్ టెక్ ఛానల్. మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నా లేదా ఆల్రెడీ చాలా రోజు నుంచి ఛానల్ వీడియోస్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ టచ్ చేసి నోటిఫికేషన్ ఆల్ ఎనేబుల్ చేసుకుంటే మేము ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. వీ లవ్ రీడింగ్ సమ్మర్ క్యాంప్లో భాగంగా 20వ రోజు 20th డే మ్యాథ్స్ యాక్టివిటీస్ మనం చేయాలి. పైన థింక్, అండర్స్టాండ్ అండ్ సాల్వ్ అని ఇచ్చున్నారు. అదేంటో చూద్దాము. చూడండి, లుక్ ఎట్ ద నంబర్ లైన్ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్ అన్నాడు. కింద చూడండి, ఒక పిక్చర్ లాగా ఇచ్చున్నారు. ఆ పిక్చర్ కింద ఒక నంబర్ లైన్ ఇచ్చున్నారు 0 నుంచి 16 దాకా. అక్కడ ఫీట్స్ అని రాస్తున్నారు, అంటే మొత్తం 16 ఫీట్స్ ఇచ్చారని అర్థం. అక్కడ చూడండి, 0 ఫీట్ దగ్గర సాక్షి అనే గర్ల్ నిలబడుకొని ఉంది. అలాగే ఫీట్ నెంబర్ 8 దగ్గర చూడండి స్కూల్ అని ఉంది. అట్లాగే ఫీట్ నెంబర్ 11 దగ్గర చూడండి ఒక మార్కెట్ లాగా ఉంది. నెక్స్ట్ ఫీట్ నెంబర్ 16 దగ్గర అంకిత్ అనే అబ్బాయి నిలబడుకో ఉన్నాడు. ఇది పిక్చర్ గురించి మనం అబ్జర్వేషన్. ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి క్వశ్చన్స్ చూద్దాం, వాటికి ఆన్సర్స్ రాయాలి. ఫస్ట్ క్వశ్చన్, అట్ విచ్ నెంబర్ అంకిత్ ఈజ్ స్టాండింగ్? ఇప్పుడే మనం చెప్పుకున్నాం అంకిత్ ఎక్కడ నిలబడుకో ఉన్నాడు, 16th ఫీట్ దగ్గర కాబట్టి 16 అని రాద్దాము. హౌ మెనీ ఫీల్డ్స్ షుడ్ సాక్షి వాక్ టు గో టు స్కూల్? సాక్షి అనే అమ్మాయి స్కూల్కి వెళ్ళాలంటే ఎన్ని ఫీట్స్ నడవాలి అంటున్నారు. సాక్షి అనే అమ్మాయి 0 దగ్గర ఉంది కాబట్టి, స్కూల్ 8 దగ్గర ఉంది కాబట్టి 8 - 0 8 ఫీట్స్ నడవాలి అక్కడ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, హౌ మెనీ ఫీట్స్ షుడ్ అంకిత్ వాక్ టు రీచ్ సాక్షి? అంటే అంకిత్ సాక్షి దగ్గరికి వెళ్ళడానికి ఎన్ని ఫీట్స్ నడవాలి అంటున్నారు. అంకిత్ 16 దగ్గర, సాక్షి 0 దగ్గర ఉన్నారు కదా, అంటే 16 - 0 16. సో ఆన్సర్ 16 ఫీట్స్ నడవాలి. నెక్స్ట్, హౌ మెనీ ఫీట్స్ అంకిత్ విల్ టేక్ టు స్కూల్? సో స్కూల్కి వెళ్ళడానికి అంకిత్కి ఎన్ని ఫీట్స్ పడతాయని అడుగుతున్నాడు. సేమ్ 16 - 8, ఎందుకంటే 8 దగ్గర స్కూల్ ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ 8 ఫీట్స్. లాస్ట్ క్వశ్చన్, ఇఫ్ సాక్షి స్టాండ్స్ ఎట్ నెంబర్ 6, హౌ మెనీ ఫీట్స్ షీ షుడ్ టేక్ టు రీచ్ ద విలేజ్ మార్కెట్? ఒకవేళ సాక్షి కానీ 6వ నెంబర్ ఫీట్ దగ్గర ఉంటే, ఇప్పుడు 0 దగ్గర ఉంది, 6th ఫీట్ దగ్గర కానీ ఉంటే అక్కడి నుంచి విలేజ్ మార్కెట్కి వెళ్ళడానికి, మార్కెట్ ఎక్కడ ఉంది 11th, ఎన్ని ఫీట్స్ పడుతుంది అంటున్నారు. ఏం చేస్తాం, 11 - 6. సో మనకి ఎన్ని వస్తుంది ఆన్సర్ 5 ఫీట్స్. సో నెక్స్ట్ యాక్టివిటీ చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు ఒక బోర్డు మీద ఏదో రాస్తున్నారు, అది ఒకసారి చదవండి. నెంబర్స్ గురించి ఏదో రాస్తున్నారు. సో పక్కన చూడండి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చున్నారు. సో ఆ బోర్డు మీద ఉండే దాంతో సంబంధం లేకుండా కూడా ఈ క్వశ్చన్స్ చేయొచ్చు కాబట్టి డైరెక్ట్గా మనం ఈ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ యూ రైట్ 9 బిఫోర్ 6, వాట్ విల్ బి దట్ నెంబర్? రైట్ ఇన్ వర్డ్స్. అంటే 6కు ముందు 9 రాస్తే ఎంత నెంబర్ వస్తుందో వర్డ్స్లో, పదాల్లో రాయండి అంటున్నారు. సో ఎంత వస్తుంది, 6కు ముందు 9 రాస్తే 9 6 అంటే 96 కదా అవుతుంది. సో 96 అని మనం అక్కడ రాయాలి. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇఫ్ యూ రైట్ 9 ఆఫ్టర్ 6, వాట్ విల్ బి దట్ నెంబర్? రైట్ ఇన్ నెంబర్స్. ఈసారి ఏమంటున్నానంటే 9ని 6 తర్వాత రాయాలంట, అప్పుడు ఆ నెంబర్ ఎంతో నెంబర్స్లో రాయండి అంటున్నారు. ఎంత అవుతుంది, 9ని 6 తర్వాత రాస్తే 69 కదా, అంటే 69 నెంబర్ అక్కడ మనం రాయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ విల్ బి ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 ఇఫ్ యూ రైట్ 9 లెఫ్ట్ టు 6? అంటే 9ని 6కి లెఫ్ట్ సైడ్ రాస్తే అప్పుడేమవుతుంది 96 అంటే 96 అవుతుంది. దాంట్లో 9 ప్లేస్ వాల్యూ ఎంత అంటున్నారు. 90 + 6 కాబట్టి 9 ప్లేస్ వాల్యూ అక్కడ ఏమవుతుంది 90 అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఇన్ 69 అండ్ 96 విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్ అండ్ హౌ బిగ్ ఇట్ ఈస్? అంటే 29 96లో పెద్దది ఏది అంటున్నాడు. మనకు అర్థమైపోతుంది 96 అంటే 96 బిగ్ నెంబర్ అని. అయితే అండ్ హౌ బిగ్ ఇట్ ఈస్ అని అడిగాడు కాబట్టి, ఎంత పెద్ద అని అడిగాడు కాబట్టి 96లో నుంచి 69 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుందో అంతది పెద్ద అవుతుంది. సో ఎంత వస్తుంది మనకి 27 వస్తుంది కాబట్టి ఆన్సర్ ఇస్ 27.